గైస్ వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు చూపించాను నీకు వాన చాలా గట్టిగా పడింది. నిన్న కూడా గట్టిగా పడింది. నిన్నైతే చెట్లు అయితే చాలా అయితే పడిపోయాయి. అండ్ ఈరోజు కూడా సేమ్ పొజిషన్. నిన్నైతే అలా గట్టిగా వాన పడిందో అలాగే ఈరోజు కూడా పడుతుంది వాన. అండ్ నేనైతే 5 o'clockకి ఆడుకోవడానికి వెళ్ళా. అండ్ 6:20కి అయితే నేను రిటర్న్ అయ్యి ఆడుకోవడానికి. ఎందుకంటే గాలి గట్టిగేసింది. దాంతో ఇంటికి కూడా వచ్చాను. మేము పార్క్ వెళ్ళాం. ఇంటి పక్కన పార్క్ ఉంటుంది, చూపించుంటా. సో పార్క్ అయితే వెళ్ళాం. అక్కడ మా ఫ్రెండ్కి ఏమని చెప్పానంటే వేరే ఇంటికి వెళ్దాం పదరా, ఎందుకంటే గాలి గట్టిగేస్తుంది, మెరుపులు వస్తున్నాయి, వాన పడుతుందని. మేము ఎప్పుడైతే ఇంటికి వచ్చి వాళ్ళ ఇంటికి కాలు పెట్టాడో నేను మా ఇంట్లో కాలు పెట్టాను, వాన అయితే ఫుల్ గట్టిగా స్టార్ట్ అయింది. నా లక్ బాగుండి నేనైతే ఇద్దరం అస్సలు తడవకుండా సేవ్ అయ్యాం. నేనైతే ఇంటికి వచ్చి స్నానం చేసా. అమ్మమ్మ డాడీ అయితే బయటకు వెళ్ళారు. అన్న అయితే ఆడుకుంటున్నాడు అండ్ నేను కూడా ఆడుకుంటున్నా. సో ఇప్పుడైతే వాళ్ళు ఎప్పుడొస్తారో చూద్దాం. వాన అయితే చాలా గట్టిగా కొడుతుంది. వాన ఎప్పుడైతే తగ్గుతుందో మీకు వ్యూ అయితే చూపిస్తారు. రెయిన్బో నాకు తెలిసి వస్తుంది, నిన్న కూడా వచ్చింది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మా ఇంటి బంగారం మూవీకి అయితే వచ్చా. ఫస్ట్ హాఫ్ అయితే అయిపోయింది, బాగుంది. మన హీరోయిన్ అయితే ఫైటింగ్ అన్నీ అయితే బాగున్నాయి. లైటింగ్ తక్కువ ఉంది థియేటర్లో, అందుకు సరిగ్గా కనిపించట్లేదు. సినిమా అయితే బాగుంది. ఫస్ట్ హాఫ్ అయిపోయింది, సెకండ్ హాఫ్ చూద్దాం. మీకు నేను ఇప్పుడు థియేటర్ చూపిస్తాను చూడండి. లైటింగ్ అసలు ఎక్కువ లేదు. ఇది కమలా థియేటర్. 2 థియేటర్లు ఉంటాయి. ఈ జగ్గపేటలో 2 ఉన్నాయి, అలంకార్ అండ్ కమలా. ఇది కమలా థియేటర్లో అయితే ఈ సినిమా మా ఇంటి బంగారం అయితే సినిమా వేశారు. సో ఇదైతే చూడడానికి వచ్చాము మేము. ఫస్ట్ హాఫ్ అయిపోయింది, సినిమా అయితే చాలా బాగుంది. నెక్స్ట్ హాఫ్ ఎలా ఉంటుందో చూద్దాం. హీరోయిన్ ఫైటింగ్ అన్నీ అయితే బాగున్నాయి. సో థియేటర్ అయితే చూపిస్తాను చూడండి. అది చూసారా థియేటర్, అసలు లైటింగ్ లేదు. చూసారా అసలు లైటింగ్ లేదు చూడండి థియేటర్లో. సో థియేటర్ చూడండి మీరు, అసలు లైటింగ్ అస్సలు లేదు. ఇక్కడ ఇదో లైట్ అండ్ ఇక్కడో లైట్ అయితే వేశారు అంతే, ఎక్కువ లైటింగ్ కూడా లేదు ఈ థియేటర్లో. అన్నయ్య అండ్ డాడీ అయితే వెళ్ళారు ఎవరైనా తేవడానికి. సో చూద్దాం. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. సమంత ఫైటింగ్ బాగుంది. అండ్ తను వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అన్నం అయితే తెప్పించింది కదా, చికెన్ బిర్యానీ అన్నీ. సో అయితే బాగా మేనేజ్ చేసింది. ఎవరికి అర్థం కాలేదు తను ఏం చేసింది అసలు. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది. సో సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ హాఫ్ నచ్చింది నాకు. సాంగ్ ఎప్పుడు ఉంటుందో నాకు తెలీదు. సో చూద్దాం, లెట్స్ గో. ఫ్రెండ్స్, మూవీ అయిపోయింది ఉంది, ఇంటికి అయితే వచ్చాం. దాని 2 days తర్వాత నేనైతే మళ్ళీ వీడియో అయితే చేస్తున్నా, దాన్ని కంటిన్యూషన్ వీడియో. ఎందుకంటే నాకు ఒంట్లో బాగాలేదు, ఫీవర్ అయితే వచ్చింది 100. హాస్పిటల్కి వెళ్ళా అండ్ ట్యాబ్లెట్లు ఇచ్చారు అండ్ ఓఆర్ఎస్ ప్యాకెట్ అయితే ఇచ్చారు, అవి అయితే వేసుకుంటున్నా. వీడియో బాగుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నాకు ఒంట్లో బాగుండకపోయిన వీడియో అయితే కంటిన్యూస్ పెడుతున్నా. దీనికైతే ఒక లైక్ చేయండి, డిలే అవ్వకూడదు కదా. సో అందుకైతే నేను వీడియో చేసి పెట్టేస్తున్నా. 2 daysకో వీడియోను, 3 daysకో వీడియోను పెడుతున్నా. సో అందుకే అయితే డిలే ఇంకా ఎక్కువ అవ్వకూడదు. రేపు ఇంకా మళ్ళీ స్కూల్కి వెళ్తా, ఇంకా డిలే అయిపోతుందని ఇప్పుడైతే దీన్ని ఫినిష్ చేస్తున్నా. వీడియో బాగుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.